పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకులు వారు పెళ్లి చూపులకెళ్ళే కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. ఇస్తాను అయితే పద. పిల్లాపల్లేశ్వరరావు గారు రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్ కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారి రాజమండ్రి వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చేసుకోండి. కుర్చీలు 650 అండి, డైనింగ్ టేబుల్ 50 అండి. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట బోర్డు సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు అదిగో అక్కడ తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నీ రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 25 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరస్ పోలించలాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి తోవలేవడేస్తారో ఇటీవే. రే జవలో, ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యగారు చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాలు కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి షామియానా మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే, ఏదో ఏడు. ఇదేంటి మండపాన్ని కట్టకుండా నాకెడతావు? ఉంచుకో, లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఏరా గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చావు? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తమే. అవును, మొన్న అటుకుల చిటిపాప పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి. గురుగారు కొద్ది గట్టిగా అవుతండి. గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవరా? నేనే పెట్టానా? బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బోర్ అనుకున్నావా, బీరువా అనుకున్నావా? సంగీత సరస్వతిరా.
ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మన నువ్వు మాత్రం సగం తాగేసిన క్వార్టర్ బాటిల్ నా కలిసిన చెంపలో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూత లీకేజ్ అనుకున్నాను రా. ఏంటిది బుద్ధి లేకుండా మా కూడా వస్తావే? మ్యారేజ్ కదా కవరేజీ. ఏయ్ మేము టాయిలెట్కి వెళ్తున్నాం. అందుకే ఫాలో అవుతున్నా. యూ రాస్. ఎవ్వరు చూడలేదు. ఏమ్మా ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. అలాగే అండి. ఏండోయ్ ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా? చూడండి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగే అండి. ఏమ్మా భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు. అబ్బా ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా ఆ సత్యబాబు కొంచెం టీ అంటే ఇవ్వు. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే తగ్గిపెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే ఫారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మొహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలో పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం? ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట? సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది, లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ అత్తిల్లో ఐటీ పార్క్. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈ షాప్ మొత్తం లేచిపోదు కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్ కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్.
దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమయ్యా, ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా?
వాస్తు పోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలిసి అనుకున్నాను, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే మీ అన్నల్ని ఆదుకుంటావని, మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నలు దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కదరా. బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండెకి రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏంటండి, పెట్రోల్ అయిపోయిందా? కాదండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అలా గడ్డిమెట్ దగ్గరికి వెళ్దామా? అయ్యో వద్దండి, రెడ్డిమేడ్ చోటికి పంప్ షెడ్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ మిమ్మల్ని ఆ టైప్ అనుకుంటారు. అలా పక్కన మాట్లాడుకుందాం. ఏంటి చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఎప్పటి నుంచి? ఆ రోజు రోడ్డు మీద మీకు ఇచ్చింది పెట్రోల్ కాదండి, డీజిలా? కాదు, నా మనసు. ఓ, లవ్ అట్ ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అదే, ఆ రోజు నుంచి మీ మీద ప్రేమ చక్కెరవడ్డీలాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటుంది. ఓకే. ఓరి నాయనోయ్, మీరు ఏదో త్వరగా నన్ను ప్రేమించేస్తారు అనుకోలేదు. హలో, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అన్నారు? పెళ్లి చేసుకుంటాను కానీ ప్రేమించడం లేదు. ప్రేమించకుండా పెళ్ళిలో చేసుకుంటారు. ప్రపంచంలో పెళ్లిళ్ళన్నీ ప్రేమించాకే జరుగుతున్నాయా? గొప్ప లాజికేనండి. ఆయన పెళ్లికి ఒప్పుకున్నప్పుడు లవ్ తో పనే ఉంది, పెళ్లి ఎప్పుడు చేసుకుందాం. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఆ విషయం మా నాన్నగారికి చెప్పి. ఇందులో ఆయన ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు? కావాలంటే పని చేద్దాం. శుభలాక్ లేం చేయక ఫస్ట్ కార్డ్ ఆయనకి ఇచ్చి చెప్దాం. ఆయన ఒప్పుకున్నాకే కదా కార్డులు ఇచ్చాలి. కార్డులు ఏం చేస్తే చచ్చినట్టు ఆయన ఒప్పుకుంటాడు. అలా నేను ఒప్పుకోను. ఓ, అంత పవర్ఫుల్ సెంటిమెంట్ అండి? అవును, నా పెళ్లి విషయంలో నేను ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ ఆయన ఒప్పుకుంటేనే నాకు మీతో పెళ్ళవుతుంది. అనుకున్నానండి, మడత లేకుండా కాజా ఉండదని. సర్లేండి, మీరు ఇదే ఆపరేషన్ కంటిన్యూ చేస్తే ఆయన కాళ్ళ మీద పడైనా సరే మన పెళ్లికి ఒప్పించేస్తాను. అందాక ఈ పువ్వు తీసుకోండి. ఇది కూడా ఆయనకే ఇవ్వండి. ఓ, ఆయన చెప్పకుండా కనీసం పువ్వు కూడా తీసుకోరనమాట. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటారు? అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ, ఈ నా క్లయింట్. సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీ లాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టుబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడువా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు. థ్యాంక్స్, వస్తా. సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వురా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలను, మూతులు తుడవాలను తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు, సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగటార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం?
మిగతా విషయాలు మాట్లాడుకున్నాక మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,00,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? LKG. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో MS పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పడతా లేకుండా బాధిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదెలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావు అనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి, లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు ఉండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు. ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఇవన్నీ ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తావమ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయలా? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదా? సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు.
10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలే తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? నెలకి 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను. నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గాని ఓ 25 లక్షలు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా, రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం. ఏంటి మేడం, లిఫ్ట్ కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ, ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసనాల బండి అండి. కావాలంటే మీ బండిని నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. ఎట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబు పెట్రోల్ బండి. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కేసి తేడాగా చూస్తున్నాడు? చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు, మీ చేతితోటి ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్టా. 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని చాలా హాట్ గురు. కాలుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు. సారేంటి పొద్దున్న పడుకున్నారు? రాత్రే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓకే, జీతం కూడా బ్యాలెన్స్ లేదు, ఖర్చు చేద్దామంటే. లేపు. లేకు, సత్యబాబు వచ్చేసాడు. చెవుకోవాలంటే ఇచ్చిన చెక్కలాగా అలా బీసిపోయా. మన ఊరికి ఎన్నోసార్లు కలరా వచ్చింది కానీ ఇంత కలర్ ఎప్పుడు రాలేదురా. జలపాతంలో జలకన్యలు చూసినట్టుంది. చూసారా, లేడీస్ అందాలు చూసేసరికి ఫ్లూట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలియని ఈడు కూడా పోయిట్టు చెప్పేస్తాడు. అయ్య బాబాయ్, అట్టా చూసేస్తున్నారేటి? ఈ పిజిక్కి ఈ స్టోనా మరే వెన్నెల్లో తాజ్ మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నై విన్నట్టుంది. అందుకే సినిమాలో హీరోయిన్లకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. ఇక్కడ నా సీపర్ కట్ ఎట్టం లేదే. చీపురు కట్ట ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. ఏటి పోల్సుకోలేదేటి? ఇక్కడ నా చూడిదారు పెట్టాను, ఏది? దీని గొంతు ఏట్రా మన పూల పాప గొంతులా ఉంది. పూల పాప గొంతు పూల పాపలా ఉండక పాల పాప గొంతులా ఉంటదా ఏంటి? ఇది మన క్లీనింగ్ పార్టీ మల్లీశ్వర్. మరి ఎవరనుకున్నారు? కత్తినా కైపు ఇలియారా అనుకున్నా. ఉసై ఉసై, మీరేంటి ఈ గెటప్లేంటి? పబ్లిసిటీ కోసం ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిలిచి ఇలాగే వేసారండి. మీకేస్తే దాని పబ్లిసిటీ ఎలా వస్తుంది? అదే నేను అడిగానండి. తాలింపు మన ఇంట్లో అయితే ఘాటు పక్కింట్లో కొత్తదని చెప్పారండి. ఇంటింటికి తిరిగి క్లీనింగ్ అయ్యి చేస్తాం కదండి. మేమే ఇంత గ్లామర్ గా ఉంటే ఊరుకుంటారేటండి ఇంటి ఓనర్లు? ఎగేసుకుపోరు బ్యూటీ పార్లర్ కి. ఇది ఎవరితో గాని సబ్బుతో చేతులు కడుక్కుని మరీ దండం పెట్టాలి. రేయ్, నువ్వు షాప్ చూస్తా ఉండు, ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే.
షాప్ మా అందా? అవును. భాగ్యలక్ష్మి, నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే, నేను అంతకు రాలేదండి. మరి నా పేరు అత్తిల్ సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు, సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపిక్. మీకు పెళ్ళైందండి? 3 సార్లు పెళ్ళైందండి. 6 పిల్లలు కూడానండి. లేకపోతే ఏంటండి, నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. అయ్యి బాబోయ్, మీరు భలే ఇట్టి అండి. అండి ఇటు రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను, ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి? అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించినా ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీ దగ్గర చెప్పాలి కదండి. మొన్నే కొన్నారు, ఇంపోర్టెడ్, సెకండ్ హ్యాండ్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ పూట రాధస్వరం వాయించమంటావమ్మా, శుభప్రదంగా ఉంటది. నీకు ఈ నెల జీతం కట్ట. ఈ రోజు నుంచి మనం ఒకటి. అంటే మీరు చేసే పని, నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి, పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు. అదే ఫంక్షన్ కి, అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకేదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే, ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, మళ్ళీ మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే. ఇదిగో సత్యబాబు, నువ్వు నక్కని దొరికావయ్యా. ఊరుకుందాది కరవకుండా నువ్వు నోర్మోయ్. ఇదిగో 12 లక్షల రూపాయలు కట్టమిచ్చే సంబంధం నేను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. 12 లక్షలన్న రియాక్షన్ లేదేంటి? ఎగిరికి గంతేస్తాడు అనుకున్నాను. చూడు సత్యబాబు, అమ్మాయి ఫోటో, మంచి సంప్రదాయమైన కుటుంబం. కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. ఆ టైంలోనే 2 సార్లు వాంతులైందన్నారు. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. సత్యబాబు, వేళాకోళం కాదయ్యా. 12 లక్షల వ్యవహారం. కొంచెం పెట్టి చేస్తే ఇంకో 2 లక్షలు గుంజొచ్చు. పైగా 2 తండ్రులు. 2 ఆస్తులు అమ్మాయికే కలిసి వస్తాయి. ఇక నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి మీదే. ఎవరా దౌర్భాగ్యాలు? మనం పెట్రోల్ పోసామే. ఓహో, ఆ అమ్మాయా? గుర్తుందా? మర్చిపోయే ఫిగర్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో లేదంటే నమ్ము. అంటే నువ్వు కూడా మనసు పారేసుకున్నావా? అవును, పిల్ల బాగుందని ఫీల్ మై లవ్ అని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు తెలిసి కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయిపోయాను. సరే, ఆ అమ్మాయి నీకు కావాల్సిన రెమ్యునరేషన్ తెస్తుందా? మరి తెలీదు. తెలియకుండా ఎలా కమిట్ అయిపోతావు? అసలు నీ టార్గెట్ ఏమిటి? కట్నం తీసుకుని మీ బ్రదర్స్ దగ్గర నుంచి ఇల్లు కొనడం. అంటే అమ్మాయి సౌండ్ పార్టీ కాదంటావా? తణుకు నుంచి వచ్చి ఇక్కడ పార్లర్ పెట్టిందంటే లో రేంజ్ ఫ్యామిలీ పిల్ల అయి ఉంటుంది. ఆస్తిపాస్తులుంటే అడ్డమైన జిడ్డు మొహాలు కడుగుతూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తుంది? కట్నం లేకుండా కట్టుబట్టలు తోస్తే ఆ పిల్లను నువ్వు ఏలుకుంటావా? పోవు. పోనీ పిల్ల కోసం టెంప్ట్ అయి ఇల్లు వదులుకుంటావా? పోవు. అదే నేను చెప్పిన పిల్లని చేసుకుంటే ఇల్లుకి ఇల్లు, పిల్లకి పిల్ల, కట్నానికి కట్నం, 3 in 1. తెలుసుకో, ఇల్లా పిల్ల, పెళ్లి ప్లస్ ఇల్ల. బాగా ఆలోచించుకో. ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తా.